ఆహ్, అంటే ఎక్కువ ఎంతోమంది గొప్ప తెలుగు రైటర్స్ వచ్చిన ప్లేస్ అది. సో, అంటే ఏ ఏ టైప్ ఆఫ్ స్టోరీస్‌ని ప్రెజెంట్ చేద్దామని మీకుంటుంది? లైక్ అంటే రావికొండ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు గాని పర్సనల్గా నాకు కొంచెం ఆ, నా వరకు నా స్కోప్లో బిగ్ స్కేల్లో చేయడం ఇష్టం అండి. కానీ ఎప్పుడైనా కోర్ పాయింట్ మాత్రం ఎమోషనే ఉంటుంది. ఆల్వేస్ ఇట్ ఈస్ హ్యూమన్ ఎమోషన్. ఇందులో కూడా రాకాస అని ఉంది కదా, ఓకే, సినిమా చూసాక అర్థమవుతుంది. బట్ ఎవ్రీ టైం నా స్టోరీస్ అయితే ఆకాశ ఉంటుంది గానీ కోర్ పాయింట్ హ్యూమన్ ఎమోషన్ అయినా కామెడీ ప్లస్ ఎమోషన్ ఈజ్ మై వే ఆఫ్ రైటింగ్. సో ఏ సినిమా అయినా అలానే ఉంటుంది. గెటప్ సింగర్ సంగీత్ గెటప్ సింగర్ నుంచోమంటున్నారు అని భయపడ్డా. ఏం లేదు. అయితే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంది, ఎలా ఉండబోతుంది, మీ ఈ సినిమాలో అంటే హీరోతో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అండి బాలు అని. సో నా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, నా పేరు బాలు, మళ్ళీ దీంట్లో కూడా బాలు అని పెట్టారు. సో చాలా బాగుంటుందండి. అంటే టీజర్లో చూసినట్టనే హీరోతో పాటు ఉంటూ అలా హీరోతో పాటు మీ క్యారెక్టర్ చాలా ఫన్ ఉండేటట్టు కనబడుతుంది కదా. అవునండి. చివర్లో ఏమన్నా టెస్ట్ ఉంటుందా, ఒకరిలో ఒకరు ఎవరన్నా విలన్గా ఏమన్నా? ఇలాంటి ట్విస్ట్లు ఏమి లేవండి, అన్నీ అక్కడే స్క్రీన్ మీద ఉంటాయండి. అది చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే హ్యాపీగా నవ్వుకోవచ్చు అండి. ఫ్యామిలీ అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరూ రావచ్చు. హ్యాపీగా చూసే సినిమా అండి ఇది, అది మాత్రం చెప్పగలను. సంగీత్ గారు, దివ్య గారు కంగ్రాట్స్. టీజర్ చాలా బాగుంది అండ్ మీ ప్రమోషన్ స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే టీజర్ రాకముందే మీ ప్రమోషన్ గట్టిగా వైరల్ అయింది. అండ్ అంటే ఒక 5 స్క్రిప్ట్ విన్నాను, అవి సెట్ అవ్వలేదు అన్నారు కదా. సో దీన్ని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? ఇంకోటి ఏంటంటే మీకు అంటే మీ ఫ్యామిలీకి మానస అనేది బాగా ఈ మధ్యన సో లక్కీ అనుకుంటా 2026 మానస వారణాసి అక్కడ హిట్, మానస గారితో ఇక్కడ హిట్. సార్ సారీ సార్ 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 సారీ, క్వశ్చన్ ఏంటి సార్? నాకు మధ్యలో మర్చిపోయాను నేను. మీరు కనెక్ట్ అయిన పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సార్ ఇప్పుడు దీన్ని ఎందుకు కనెక్ట్ అయింది చెప్పి కట్ చెప్పాలి సార్. మళ్ళీ ఇప్పుడు నేను అది కొడతాను నేను. బట్ సార్ ఎందుకు కనెక్ట్ అయిందంటే, అరే ఇది ఆడియన్స్కి ఫస్ట్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మేబీ కొంచెం కొత్తగా ఉండొచ్చు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, వాళ్ళు కట్టే టికెట్ డబ్బులు వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలం ఈ సినిమాతో అని ఒక ఫీలింగ్ వస్తుంది సార్. నేను మ్యాడ్ 1 అదే చేశాను సార్, మ్యాడ్ 2 అదే చేశాను సార్. నాకు ఆ ఫీలింగ్ వస్తే నేను చేస్తాను సార్. ఆ ముందు సినిమా రాలేదని కాదు, దీనికి ఎక్కువ వచ్చింది సార్. దివ్య గారు మీకు ఒక క్వశ్చన్ అండి. సో ఈ చాలా మంచి కాన్సెప్ట్ కనిపిస్తుంది ఈ సినిమాలో. జీ స్టూడియో మీద ప్రొడ్యూస్ చేశారు కదండి, ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్కి ఎందుకు ఇచ్చారు? సార్ జీ స్టూడియోస్ అన్నది ఓన్లీ ఫిల్మ్ ప్రొడక్షన్ వరకే అండి. సో వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ విల్ డూ ఇట్. అంటే జీ స్టూడియోకి సినిమా చేస్తే మాకే ఇవ్వాలి ఓటీటీ అండ్ శాటిలైట్ అన్న కంపల్షన్ ఏమి లేదు. సో వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ విల్ డూ ఇట్ అండి. ఓకే, బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఇచ్చారా లేకపోతే? I can't disclose numbers. I can't disclose. అనుదీప్ గారు. ఓకే ఓకే అనుదీప్ గారు. నిహారిక గారు హాయ్ అండి. ఇక్కడ ఇక్కడ సో ఈరోజు అంటే ఉమెన్స్ డే 1 వీక్ బిఫోర్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఉమెన్స్ డే 1 వీక్ బిఫోర్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఈరోజు వరలక్ష్మి శరత్ కుమార్ గారి డైరెక్షన్లో ప్రొడ్యూసర్ పూజ వాళ్ళ సిస్టరు, ఇక్కడ సేమ్ ప్రొడ్యూసర్ మీరు, డైరెక్టర్ ఏమో మానస శర్మ గారు. సో ఈరోజు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సో మీరు అక్కడ రాధికా శరత్ కుమార్ గారు మాట్లాడుతూ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఫిలిమ్స్లోకి వస్తాను అంటే వాళ్ళ తండ్రి శరత్ కుమార్ గారు ఒప్పుకోలేదు అని ఆమె స్టేజ్ మీద మాట్లాడారు. సో మీరు కూడా ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు, పెద్ద ఫ్యామిలీ నుంచి. సో మీరు చెప్పినప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా రిజెక్ట్ చేశారా ఆ మూమెంట్? లేదండి, నేను యాక్చువల్లీ చిన్నప్పుడు చాలా చెప్పాను. నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను ఫస్ట్, నవ్వకండి. డాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వద్దు వద్దు అన్నారు. నేను అడిగా ఎందుకు వద్దు అంటే, ఓకే డాక్టర్ అంటే ఇది చదవాలి, ఇప్పటికీ నేను చదువుతూనే ఉండాలి, డాక్టర్ అంటే ఎందుకు అంత అంటే ఐ డోంట్ థింక్ అన్నట్టు వాళ్ళు చెప్పారు. కానీ ఎప్పుడు మేము చెప్తాం మంచి ఏంటి చెడు ఏంటి అంటే, మా ఫ్యామిలీలో కూడా చాలామంది యాక్టర్స్తో పాటు చాలామంది డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా లైక్ చాలా కష్టం పాప ఎందుకు. సో వాళ్ళ జర్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, బోత్ గుడ్ అండ్ బ్యాడ్. అసలు ఏది దాచకుండా ఇలా ఉంటుంది, ఇంత కష్టపడాలి, ఆల్ ఆఫ్ దాట్. ఐ చోజ్ వదిలే మనకు డాక్టర్ అనుకున్నాం.
బట్ సేమ్ అలాగే యాక్టింగ్ చేస్తాను ఇండస్ట్రీలోకి వస్తాను అంటే కూడా దే సెడ్ నీకు ఏం తెలిసి నువ్వు సినిమాలోకి దేనికోసం వెళ్తున్నావు మాకు తెలియదు, బట్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్, యునో ద గుడ్స్ ఆర్ దేర్, ద బ్యాడ్స్ ఆర్ దేర్, ప్రతి కెరియర్లో ఉన్నట్టే అన్నారు. నేను రెండు వినిన తర్వాత కూడా ఐ థాట్ డాక్టర్ అప్పుడు వచ్చిన భయం సినిమా ఇండస్ట్రీలో అవన్నీ చెప్పినప్పుడు భయం రాలేదు. ఐ థాట్ నేను చేసేస్తాను పర్లేదు. సో అయితే మణిశంకర వరప్రసాద్ గారు సినిమాలో సక్సెస్ మీట్లో చిరంజీవి గారు మాట్లాడుతూ సుష్మిత కూడా అందరిలాగే వడ్డీలకి డబ్బులు తెచ్చుకుని ప్రొడ్యూస్ చేస్తున్నారు, నా సపోర్ట్ కానీ అట్లాంటిది ఏం లేదు అన్నారు. సో మీ విషయంలో నాగబాబు గారు కావచ్చు, మీ అన్న కావచ్చు, వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది? లేదు అంటే మీరు వడ్డీలకి డబ్బులు తెచ్చుకుని ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు? ఓహో డబ్బులు ఎంత ఉందనా? ఫైనాన్స్ బేసికల్లీ సినిమాలంటే ఫైనాన్స్. నేను డి జూనియర్స్ అనే డాన్స్ షో స్టార్ట్ చేశాను వెన్ ఐ వాజ్ 20 ఐ థింక్ 2015లో. దాని తర్వాత నేను మా నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదండి. గ్రేట్. అంటే బట్ మా నాన్న నాకు పాకెట్ మనీ ఇస్తారు, ఎందుకంటే ఒక తండ్రిలాగా ఐ ఫీల్ లైక్ యునో ఆ తృప్తి మా నాన్నకు ఉంటుంది, ఎంతో కొంత హీ గివ్స్ మీ. సో నేను అడగకుండానే కొంచెం డబ్బులు నాకు పాకెట్ మనీ ఇస్తారు, కొంచెం పాకెట్ మనీ ఇస్తారు. అండ్ అది ఆబ్వియస్లీ సినిమాలో సినిమా ప్రొడ్యూస్ చేసే అంత మనీ కాదు, బట్ ఒక ఫాదర్కి ఒక డాటర్కి ఉన్న రిలేషన్షిప్ కోసం హీ సెండ్స్ మీ పాకెట్ మనీ. బట్ దట్స్ ఇట్, దట్స్ ద లాస్ట్. సంగీత్ గారు హాయ్. నిహారిక గారు. మానస గారు హాయ్ అండి. లైక్ టీజర్ బాగుందండి. మానస గారు హాయ్ అండి. టీజర్ బాగుందండి. లైక్ ఫ్యాంటసీ అడ్వెంచర్స్ మిక్స్ చేసిన స్టోరీలా కనిపిస్తుంది, కామెడీ. లైక్ రైటింగ్ సైడ్ ఏమైనా సపోర్ట్ ఉందా, మీరే రాసుకున్నారా? ఏ స్టోరీ రాసినా నేను మహేష్ ఉప్పల మేమిద్దరం కలిసి రాస్తామండి. ఆల్ ద బెస్ట్ అండి. అనుదీప్ గారు వన్ మోర్ ఫిల్మ్ కాల్డ్ ఇట్లు అర్జున, దాన్ని మేమిద్దరం కలిసి రాసాం. సో ఆల్ ద బెస్ట్ అండి. అనుదీప్ గారు యాక్చువల్లీ ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు, పోస్టర్ అనౌన్స్ చేసినప్పుడు, ఈ టైటిల్ పోస్టర్ అనౌన్స్ చేసినప్పుడు కానీ టైటిల్ చెప్పినప్పుడు కానీ అంటే సాంగ్స్కి స్కోప్ ఉంటుందా ఈ సినిమాలో అనిపించింది. బట్ రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఒక లవ్ సాంగ్ ఉంది, ఒక బ్రేకప్ సాంగ్ ఉంది అని. సో ఈ 1 monthలో అంటే 1 month ఉంది కదా, సాంగ్స్ ఇప్పటి నుంచి ఎందుకు డిలే అయింది? అంటే ఒక ఫస్ట్ సింగిల్ కూడా రాలేదు, ఇంకా 1 month ఉంది కదా. అది టీజర్ రిలీజ్ చేసిన తర్వాత నుంచి సాంగ్స్ రిలీజ్ చేద్దామని అనుకున్నామండి. సో అందుకనే నేను చెప్పనా, రాకాస్ అనే టైటిల్ చూసిన తర్వాత ఇందాక ఎవరో చెప్పారు మీరు జాన్రా మారిపోయారేమో, మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోయామని. మీరు అంత షాక్లో ఉన్నప్పుడు నేను ఒక ఫన్ సాంగ్ రిలీజ్ చేస్తే మీరు ఇంకా షాక్ అవుతారు, కాబట్టి అది రిలీజ్ చేసిన తర్వాత టీజర్ రిలీజ్ చేస్తే మీకు సినిమా అంటే ఏంటో ఒక ఐడియా వస్తుంది, సినిమాలో ఏమేమి ఉన్నాయో ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత సాంగ్ మీరు అన్నట్టు లవ్ సాంగో లేకపోతే బ్రేకప్ సాంగో వాట్ ఎవర్ అవి రిలీజ్ చేద్దామని, మిమ్మల్ని హ్యాపీ చేయడానికే సార్ ఏదైనా. ఆల్ ద బెస్ట్. నిహారిక, ఇందాక నాన్న టాపిక్ వచ్చింది కాబట్టి, నాన్నగారు మెగా బ్రదర్, సో గొప్ప నటుడు నాన్నగారు, అలాగే గొప్ప నిర్మాత, ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సూపర్ నిర్మాత. సో ఆయన నిర్మాతగా ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు కాబట్టి. మా నాన్న దగ్గర నుంచి నేర్చుకుందా సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ దట్ చుట్టుపక్కల ఏమైనా పట్టించుకోవద్దు సార్, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలంతే. నిహారిక గారు, ఎందుకంటే మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేయట్లేదని. నీ షూస్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని. నిహారిక గారు, సో యాక్చువల్గా మీ చాయిస్ ఆఫ్ డిసిషన్ అకార్డింగ్ టు ఫిలిమ్స్ చాలా చాలా బాగుంటుంది. అంటే మీరు పిక్ చేసుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. కమింగ్ టు కమిటీ రోల్ కావచ్చు, యువర్ చాయిస్ ఆఫ్ స్టోరీ సెలెక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా చూస్తే మీ ప్రమోషనల్ కంటెంట్, మీ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. మరి మీ ఇద్దరి కాంబినేషన్ని ఆన్ స్క్రీన్ మేము ఏమైనా చూడొచ్చా తర్వాత ఫర్దర్గా? అంటే వాట్ యూ విల్ సే? ఏమండి తెలియదు. నిహారిక గారు చిరంజీవి గారు ఇటీవల మాట్లాడుతూ సుస్మిత గురించి మాట్లాడుతూ ఎవరైనా ఇండస్ట్రీలోకి రావచ్చు, క్యాస్టింగ్ కోచ్ లాంటి భయాలు ఏమి ఉండయి, ఇండస్ట్రీలో టాలెంట్కే గుర్తింపు ఉంటుంది అన్నారు. దాని మీద మీరేమంటారు మ్యామ్? ఇంకా ఆన్సర్ చెప్పలేదు. ఒక్క ద వర్డ్ కాస్టింగ్ కౌచ్ హ్యాస్ అ వెరీ వాస్ట్ మీనింగ్ అండి. లైక్ జుడిషియల్గా కూడా, అంటే చట్టం ప్రకారం కూడా ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ మీనింగ్. బట్ మనం కొలోక్యల్గా మాట్లాడేది ఏంటంటే అది ఒక మీనింగ్ ఉంది, అది ఫోర్స్ఫుల్లీ వాట్ ఎవర్.
పెద్దనాన్న చిరంజీవి గారు వైడర్ పర్స్పెక్టివ్లో ఆ విధంగా మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఫోర్స్ఫుల్గా చేయడం అనేది కానీ, మనం చట్టం ప్రకారం మాట్లాడుకుంటే చాలా ఒక 3-4 సెక్షన్స్ ఉన్నాయి వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యునో అన్ అబ్యూస్ అని. నేను అనుకునేది ఏంటంటే ఆయన ఆ విధంగా దాని గురించి మాట్లాడారు కానీ ఆబ్వియస్గా ఆన్ ఎ స్టేజ్ ఇంతమంది, నేను ఒక AAAలో కూర్చొని మీ మధ్యలో మాట్లాడుతుంటే నాకు వాళ్ళందరూ మాట్లాడి నాకు చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు. బట్ ఇట్ డస్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ అ కన్ఫ్యూజన్. సో ఐ థింక్ ఆయన ఆ పర్స్పెక్టివ్లో అన్నారు కానీ టోటల్ వాట్ ఇట్ మీన్స్ అని అనలేదు అని అనుకుంటున్నాను. నిహారిక గారు ఇక్కడండి ఒక్క లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. యా థ్యాంక్స్. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయిందంటే ఆల్మోస్ట్ 3 వీక్స్ స్పేస్ కావాలి కదండి. పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు, చాలామంది భయపడుతూ ఉంటారు. సో మీరు వితిన్ 1 వీక్ గ్యాప్లో ఉస్తాద్ భగత్ సింగ్ పక్కనే వస్తున్నారు, కాన్ఫిడెంట్గా April 3కి వస్తారా లేకపోతే పోస్ట్పోన్ చేస్తారా? ఇది డెఫినెట్గా అండి, మా వెనకాల మా బాబాయ్ ఉన్నాడుగా, వచ్చేస్తా. మీ ముందే ఉన్నారు సార్, మీ ముందే ఉన్నారు కదా, ఆయన March 26కి వచ్చేస్తున్నారు. అదే నా వెనకాల అంటే నేను ఇప్పుడు April 3rd అనుకోండి, అక్కడ ఉంటారు కదా ఆయన, అలా. సంగీత్ గారు, ప్రభాస్ గారు ఫోన్ నెంబర్ ఉందా సార్ మీ దగ్గర? ఈ సినిమా తర్వాత ఉంటుంది. నేను అది చెప్తామనే, రా కలుద్దాం సంగీత్ అంటారు, షార్ట్ కట్ లో రాకాసా రా కలుద్దాం సంగీత్. అమ్మ బాబోయ్, మామూలుగా లేదు మా క్రియేటివిటీ. ఎస్, ఇక్కడ ఆన్ దిస్ పాయింట్ ఇక్కడ మనం క్లోజ్ చేయాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది మీడియా ఫ్రెండ్స్. అండ్ ఇవాళ మా ఆడియన్స్ కూడా హిలేరియస్ గా ఉన్నారు అబ్బా, ఇక్కడ నుంచి వచ్చే ఆన్సర్ల కంటే మీ నుంచి ఎదురుపోయాయి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much everybody for joining this teaser launch and making it so successful. So thank you everybody on stage for this wonderful teaser. So Rakasa ki sambandhinchi marinta content tho malli kalusukundamu. See you all again. Bye bye. The very best.